అందరికీ నమస్తే అండి. బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీనివాస్ గారు కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనూహ్య కారణాలతో నిర్మాతలకు ఉన్న ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కారణంగా ఈరోస్ ఇంటర్నేషనల్ అండ్ 14 రీల్స్ ఎల్ఎల్పి మధ్య ఉన్న వివాదం కారణంగా ఆగిపోయింది. తెలంగాణ మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి ఆర్థికపరమైన చిక్కులు, న్యాయపరమైన చిక్కులు తొలగాయి. ఈరోజు ప్రీమియర్ షోస్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. రేపు యాజ్ యూజువల్ ఫుల్ టైం రన్ ఉంటుంది. ఈరోజు నైట్ 9 తర్వాత ప్రీమియర్ షోలు కూడా పడతాయి. ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుతూ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆల్రెడీ జీవో ఇష్యూ చేశాయి. ఆంధ్రప్రదేశ్లో 600 అండ్ రేపటి నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపు అండ్ తెలంగాణలో కూడా పెంచారు. అయితే తెలంగాణ విషయంలో ఈ జీవో మీద అంటే టికెట్ ధరలు పెంచుతూ జీవో రావడం మీద అక్కడ హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. సో దాని మీద చర్చ జరుగుతుంది. మేబీ అది కొంత నెగిటివ్ కావచ్చు. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికైతే తీర్పు రాలేదు, కానీ అది నెగిటివ్గానే తీర్పు వచ్చే అవకాశం ఉంది. జీవోని రద్దు చేసే అవకాశం అయితే ఉంది. సరే, అది పక్కన పెడితే ఈ సినిమాకి ఈ మధ్య జరిగిన వివాదాలు, ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడం అండ్ ఈ చుట్టూ జరుగుతున్న వివాదాలు, టికెట్ రేటు విషయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు అవడం, కొంచెం ఇబ్బందికరం సిచ్యుయేషన్ రావడంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కొంతవరకు తగ్గిపోయింది. డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది వెనకడుగేశారు. దాంతో ఈ సినిమా డిసెంబర్ 5 నాటికి ఒకవేళ రిలీజ్ అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ 123 కోట్లు ఉంది. అంటే డిసెంబర్ 5 నాటికి 123 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ మధ్యలో ఈ వివాదాల కారణంగా అక్కడక్కడ కొంతమంది బయ్యర్లు వెనకడుగేశారు. దాంతో చాలా చోట్ల రేటు తగ్గించారనమాట. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ తగ్గిపోయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే గతంలో 123 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఇప్పుడు 103 కోట్లు మాత్రమే చేసింది. నైజాంలో ఇంతకుముందు 27 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, ఇదే అఖండ 2. కానీ ఈ బయ్యర్లు వెనకడుగు వేసిన కారణంగా, డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేసిన కారణంగా అది 20.5 కోట్లు అంటే దాదాపుగా 6.5 కోట్లు తగ్గింది. అలాగే సీడెడ్లో 24 కోట్లు ఉన్నది 20 కోట్లకు తగ్గింది, అంటే 4 కోట్లు తగ్గింది. అలాగే ఉత్తరాంధ్రలో 13.5 కోట్లు ఉన్నది 11 కోట్లకు వచ్చింది. ఈస్ట్లో 8 కోట్ల 25 లక్షలు ఉన్నది 7.5 కోట్లకు వచ్చింది. వెస్ట్లో 6.5 కోట్లు ఉన్నది 5 కోట్లకు వచ్చింది. గుంటూరులో 9.5 కోట్లు ఉన్నది సుమారుగా 8 కోట్లకు వచ్చింది. కృష్ణాలో 7 కోట్లు ఉన్నది కాస్త 5.5 కోట్లకు వచ్చింది. నెల్లూరులో 4 కోట్ల 40 లక్షలు ఉన్నది కాస్త 3 కోట్ల 60 లక్షలకు వచ్చింది. సో ఏపీ అండ్ తెలంగాణ టోటల్గా వచ్చేసరికి 80.50 కోట్లు. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసుకుంటే 10 కోట్లు. సో అలాగే ఓవర్సీస్ సుమారుగా 15 కోట్లు ఉంది. ఓవరాల్గా ఈ సినిమా 123 కోట్ల నుంచి 103 కోట్లకే ప్రీ రిలీజ్ బిజినెస్ తగ్గింది, అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ తగ్గింది. సో ఈ సినిమా 104 కోట్లు కలెక్ట్ చేస్తే ఇంకా హిట్ అయినట్టే. బాలకృష్ణ గారి కెరీర్లో ఎంతైనా ఇది హైయెస్ట్. ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఇది హైయెస్ట్ అనమాట. గతంలో డాకు మహారాజ్ 80 కోట్ల 70 లక్షలు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అండ్ భగవంత్ కేసరి 67 కోట్ల 35 లక్షలు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అండ్ వీరసింహారెడ్డి 73 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అఖండ 53 కోట్లు. సో బాలకృష్ణ గారి కెరీర్ మొత్తం మీద హయ్యెస్ట్ ఇవే. ఎన్టీఆర్ కథానాయకుడు 70 కోట్ల 60 లక్షలు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, అది ఫ్లాప్ అయిందిలో డబ్బులు రాలేదు పెద్దగా. సో డాకు మహారాజు, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ ఇవన్నీ కూడా భారీ హిట్లు, డబ్బులు బాగానే వచ్చాయి, భారీగా లాభాలు వచ్చాయి డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి, అందరికి కూడా. సో దాంతో ఈ సినిమా మ్యాక్సిమం ప్రైస్కి అమ్మారనమాట. సో కాబట్టి ఈ సినిమా సుమారుగా 180-190 కోట్లు గ్రాస్ టార్గెట్గా బరిలోకి దిగుతోంది. అరౌండ్ 200 కోట్లు వేసుకోండి. సో 200 కోట్లు గ్రాస్ వస్తే ఈ సినిమా అన్ని చోట్ల భారీగా లాభాలు వచ్చినట్టే. సో సినిమాల్లో ఎక్కడ ఉంటుందంటే అక్కడక్కడ కాస్త ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల బాగా లాభాలు వస్తాయి, కొన్ని చోట్ల బాగా నష్టాలు వస్తాయి. సో ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తే ఆ పరిస్థితి ఉంటుంది. అన్ని ఏరియాల వాళ్ళకి, అన్ని వర్గాల వారికి నచ్చితే మళ్ళీ వేరేలా ఉంటుంది. సో ఈ సినిమా ప్రస్తుతానికైతే పాజిటివ్ బజ్ అలాగే క్రియేట్ అవుతుంది. ట్రైలర్ అలాగే ఉంది. ట్రైలర్ మీద ఒపీనియన్ అలాగే ఉంది. కాకపోతే విడుదల లేట్ అయిన కారణంగా అక్కడక్కడ కాస్త నిరుత్సాహం, నైరాశ్యం, ఈ టికెట్
ధర మీద ఎఫెక్ట్ పడింది, కలెక్షన్స్ మీద కూడా కొంత ఎఫెక్ట్ అయితే పడింది. ఆ వేడి ఇప్పుడు తగ్గుద్ది. వారం రోజులు అయ్యేసరికి బాలకృష్ణ గారి ఫ్యాన్స్లో ఆ వేడి ఉంటుంది తప్ప మిగిలిన అభిమానుల్లో అంతగా ఉండదు. కాబట్టి ఆ ప్రభావం బాగానే కనిపిస్తోంది. సో ఈరోజు నైట్ షో పడబోతోంది. చూద్దాం ఇంకా ఎంతవరకు జరుగుద్ది ఏంటనేది. సో బాలకృష్ణ గారి కెరీర్లో ఎంతైనా 200 కోట్ల మార్క్ అందుకుంటాడా లేదా ఆయన అనేది ఈ సినిమా కలెక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, హాట్ అండ్ సీడ్స్, హెల్దీ మిల్లెట్స్ వీటన్నింటితో కూడా వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ తయారు చేస్తారు అండ్ రకరకాల పౌడర్స్ తయారు చేస్తారండి. కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట, ఉమెన్ గ్రూప్స్ కలిపి. సో సాధారణ మధ్యతరగతి వర్గం మహిళలు ఒక హెల్దీ ప్రోడక్ట్, యూనిక్ ప్రోడక్ట్ అందించాలి అని చెప్పి వీళ్ళు 6 నెలల కిందట స్టార్ట్ చేశారు. సక్సెస్ అయింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొంటున్నారు. మ్యాక్సిమం పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సో వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ బయట ఎక్కడ దొరకదు. మీకు ప్రోటీన్ పౌడర్ కానీ, ఏబీసీ పౌడర్ కానీ, మొరింగా పొడి అండ్ మునగాకు పొడి, జామాకు పొడి, మునగాకు పొడి బయట ఎక్కడ మీకు దొరకవు. వీళ్ళు ఆర్గానిక్గా చాలా ప్యూర్గా తయారు చేస్తారు, న్యాచురల్ వేలో, మిక్సింగ్ ఏమి ఉండకుండా. అలాగే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్తో చేసిన లడ్డూలు 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది. ఒకవేళ మన ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఇవి కొంటున్నారంట. సో ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ కోసం 15% ఆఫర్స్ ఇస్తారు. మీరు ఎవరైనా వాళ్ళకి మెసేజ్ చేసి జస్ట్ ఇలా ఛానల్ సబ్స్క్రైబర్ అండి ఇలా చెప్పారని చెప్తే మీకు 15% ఆఫర్ కూడా ఇస్తారు. అయితే బల్క్ ఆర్డర్ చేసుకోండి, బెటర్. డెలివరీ కూడా డిటీడీసీ కొరియర్లో మీకు డెలివరీస్ వస్తాయి. థ్యాంక్ యూ. 999783 9994 నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా లడ్డూపల్లెం.com సైట్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు.